హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషాస్ వరల్డ్. అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారండి? నేనైతే చాలా బాగా చేసుకున్నానండి. నేను ఈ వరలక్ష్మి పూజ థర్డ్ టైం అయితే చేయడం అండి. 3 times కూడా చాలా మంచిగా అయితే చేసుకున్నాను. ఈ ఇయర్ నా పూజ మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుందండి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో గానీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు. వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ముందు రోజే అన్ని ఏర్పాట్లు అయితే చేసేసుకోండి. నేను కూడా ముందు రోజే పూజ కావాల్సిన సిల్వర్ ఐటమ్స్ అన్ని కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను. అమ్మవారిని రెడీ చేద్దాం అనుకున్న వాళ్ళు ముందు రోజే రెడీ చేసేసుకుంటే పూజ రోజుకైతే ఈజీ అయిపోతుంది. నేను కూడా అమ్మవారిని రెడీ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ముందు రోజే తలస్నానం అయితే చేసేసి మంచిగా అయితే పూజ గదిలో డెకరేషన్ అయితే చేస్తున్నాను. పూజ గదిలో ప్లేస్ ఉంటే అక్కడే బ్యాక్ డ్రాప్ అది వేసేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే సింపుల్ గా డెకరేషన్ అయితే చేశాను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ బ్యాక్ డ్రాప్ కూడా నేను మీషో నుంచి అయితే తీసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా అమ్మవారి బ్యాక్ సైడ్ ఎల్ఈడి లైట్స్ తో లైటింగ్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి లైటింగ్స్ ఇంకా దీపం లైటింగ్స్ కూడా అయితే సెట్ చేసేసాను. ఇంకా తల్లికి కట్టడానికి అయితే ఈ చీర అయితే నేను చూస్ చేసుకున్నాను. ఈ సారీని మంచిగా డ్రేప్ అయితే చేసేస్తున్నాను. తల్లి కట్టేటప్పుడు మంచిగా కుర్చీలు ఇవన్నీ బాగా రావాలంటే కొద్దిగా సిల్క్ టైప్ లో ఉన్న సారీస్, స్టిఫ్ గా ఉన్న సారీస్ చూస్ చేసుకుంటే మంచిగా కుర్చీలు అయితే అందంగా కనిపిస్తాయండి అమ్మవారికి వేసినప్పుడు. నేనైతే అమ్మవారికి వేయడానికి సపరేట్ గా కొత్త చీర అయితే తీసుకున్నానండి. సారీతోనే కాకుండా బ్లౌజ్ పీసెస్ తో కూడా మనం డ్రేప్ చేస్తే చాలా మంచిగా అయితే వస్తుంది. టైం పడుతుంది కానీ ఈజీగా అయితే చేసేయొచ్చండి సారీ డ్రేపింగ్. పూజ రోజే సారీ డ్రేపింగ్, డెకరేషన్ ఇవన్నీ కూడా పెట్టుకుంటే మనం పూజ అయితే ప్రశాంతంగా చేసుకోలేమండి. చాలా టైం అయితే ఇక్కడే తీసేసుకుంటుంది కాబట్టి మనం ముందు రోజే ఇవన్నీ రెడీ చేసేసుకుంటే పూజ రోజుకి నైవేద్యాలు ఇవే చేసేసరికి టైం అయితే సరిపోతుందండి. ఫైనల్ గా నా బ్యాక్ డ్రాప్ అయితే ఇలా ఉంది. ఇంకా సారీ డ్రేపింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసుకోవడానికి నా దగ్గర ఉన్న డబ్బాలు ఇవన్నీ ఇట్లతో అయితే సెట్ చేసేస్తున్నాను. చాలా మంది తల్లిని రెడీ చేసేటప్పుడే ఇదే ప్లేస్ లోనే కలశం కూడా పెట్టేసుకొని అయితే తల్లిని తయారు చేస్తారు. బట్ నేనైతే కలశం సపరేట్ గా అయితే పెట్టుకుంటున్నాను. సో ఇందులో బియ్యం అయితే పోసుకొని నేనైతే సారీ డ్రేపింగ్ అయితే చేస్తున్నాను. సారీ డ్రేపింగ్ చేసేటప్పుడు పిన్నీసెస్ తో గానీ ఇంకా క్లిప్స్ తో గానీ మనం కుర్చీల దగ్గర పెట్టుకుంటే మన కుర్చీలు అయితే స్టిఫ్ గా ఉంటాయి, ఊడిపోకుండా ఉంటాయి. ఇంకా మనం సెట్ చేసేటప్పుడు కూడా ఈజీ అవుతుంది. ఫస్ట్ అయితే పైన అంతా కుర్చీలంతా సెట్ చేసేసి వడ్డానం పెట్టేసాం అనుకోండి మనకైతే స్టిఫ్ గా ఉంటుంది. ఇంకా తర్వాత నెమ్మదిగా కిందనైతే సెట్ చేసుకోవచ్చు ఈజీగా. ఫైనల్ గా ఇదంతా అవ్వడానికి అయితే నాకైతే 1 hour అయితే టైం పట్టింది. ఈ 1 hour కి సారీ డ్రేపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు జ్యువెలరీ కూడా సెట్ చేసేస్తున్నాను. జ్యువెలరీ వేసేసి అమ్మవారి ఫేస్ సెట్ చేస్తే సరిపోతుంది. లేదంటే జ్యువెలరీ పెట్టేటప్పుడు అమ్మవారి ఫేస్ అది అయితే కదిలిపోతుంది. సో ముందుగానే జ్యువెలరీ అంతా సెట్ చేసేసుకుని ఆ తర్వాత అమ్మవారి ఫేస్ అయితే వేసుకుంటే మనకైతే కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇంకా ఫైనల్ గా అయితే నేను ఇలా రెడీ చేశానండి. ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తల్లికి జడ కూడా పెట్టాను, బట్ ఆ వీడియో క్లిప్ అయితే ఇందులో మిస్ అయింది. తల్లినంతా రెడీ చేసేసుకొని ఫ్రూట్స్, ఫ్లవర్స్ కోసం అయితే నేను మార్కెట్ కి అయితే వెళ్ళానండి. కాస్ట్లు అయితే టూ మచ్ గా ఉన్నాయండి. బట్ ఇంకా పూజకి తప్పదు కాబట్టి ఇంకా తీసేసుకున్నాను అన్ని. ఇంక ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా మార్నింగే ఎర్లీగా అయితే లేచేసాము. 4 కల్లా లేచేసి మా అమ్మ అయితే మొత్తం ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసేస్తుంది. మేమైతే 9 రకాల ప్రసాదాలు అయితే చేద్దాం అనుకున్నాము. ముందు రోజే చాలా లేట్ అయితే అయిపోయింది. ఇవన్నీ డెకరేషన్ ఇవన్నీ చేసుకుని మొత్తం అన్ని సెట్ చేసుకునేసరికి 1 అయితే అయిపోయిందండి పడుకునేసరికి. సో ఇంకా 4 కల్లా లేచి పక్క మా మమ్మీ ప్రసాదాలు చేస్తుంటే ఇంకొక పక్క నేనైతే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మొత్తం పూజ కావాల్సిన సామాన్లన్నీ కూడా పూజ గదిలో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే పీటలు అవన్నీ తల్లిని పెట్టుకోవడానికి కలశం అది పెట్టుకునే కిందనైతే పద్మ ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను పసుపు రాసి. వీటి పైన అయితే పీటలు అయితే పెడతాం కదా, పీటలు కూడా ముందు రోజు రాసి బొట్లు అయితే పెట్టేసాము. ఇంకా ముగ్గు అయితే వేసుకోలేదు. ముగ్గు కూడా మార్నింగ్ అయితే పీఠం పెట్టుకునే ముందు అయితే వేసుకున్నాను. ఇంకా అష్టలక్ష్మి చెంబుకు కూడా మొత్తం పసుపు రాసి బొట్లు అవి అయితే పెట్టేసుకున్నాము. ఇంకా కలశం పెట్టే కొబ్బరికాయ కూడా మంచిగా పసుపు అది రాసి అయితే బొట్టు అయితే పెట్టేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాము. పీటల మీద ముగ్గులు అయితే వేసేసుకొని వాటి ప్లేసెస్ లో అయితే వాటిని సెట్ చేసేసాను ఇలాగా. వీటి పైన మంచిగా కొత్త క్లాత్లు అయితే వేయాలండి. కొత్త క్లాత్లు అయితే బ్లౌజ్ పీసెస్ ఒక 2 ఉంటే నా దగ్గర 2 బ్లౌజ్ పీసెస్ వేసి ఇంకా తల్లిని ఫోటో పెట్టే ముందు బియ్యం అయితే వేసుకోవాలి. ఒక 3 గుప్పెళ్ళు బియ్యం వేసుకొని ఇందులో పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని మనం తల్లిని అయితే ప్లేస్ చేసుకోవాలండి. తల్లికి పూలమాల ఇవన్నీ కూడా కట్టేసి చిట్టు గాజుల మాల ఇవన్నీ కూడా వేసేసి అయితే సెట్ చేసేసి ఇలా ఫోటో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా తల్లి పక్కనే మామిడి కొమ్మలు ఇవన్నీ పెడితే చాలా అందంగా అయితే కనిపిస్తదండి. ఇంకా మామిడి కొమ్మలు ఇవన్నీ కూడా పెట్టేసుకొని మొత్తం పైన పీటల మీద పెట్టుకోవాల్సిన ఐటమ్స్ అన్ని కూడా సెట్ చేసేసుకున్నానండి. దీపాలు ఇంకా నైవేద్యాలు ఇవన్నీ కూడా సెట్ చేసేసుకొని నేనైతే వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాక తాంబూలం కూడా సెట్ చేసేస్తున్నాను. నేనైతే రిటర్న్ గిఫ్ట్స్ కింద ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నానండి. ప్లేట్స్ మీద ఇంకా బ్లౌజ్ పీస్, తమలపాకు, ఆకు, చెక్క, పసుపు, కుంకుమ, 5 రూపీస్ కాయిన్, పసుపు కొమ్ము, ఫ్లవర్స్, ఇంకా 1/2 డజన్ బ్యాంగిల్స్ అయితే పెట్టేసుకొని ఇలా వాయనం అయితే రెడీ చేసుకొని పక్కనైతే పెట్టేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి.
పూజ చేసుకునేటప్పుడు చిన్న చిన్న క్లిప్సే మా వాళ్ళైతే క్యాప్చర్ చేశారండి. ఇంకా నేను పూజ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల వీడియో మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. ఇంకా చాలా పీస్ఫుల్ మైండ్ తోని పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే గణపతికి పూజ చేసేసాక ఇంకా లక్ష్మీదేవికి ఇంకా వెంకటేశ్వర స్వామిని కూడా నేనైతే ఈ పూజలు అయితే పెట్టుకున్నానండి. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల చాలా మంచిదండి. ఇంకా మా వాళ్ళైతే ఇలా చిన్న చిన్నగా వీడియో క్లిప్స్ అయితే తీసారు. ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం కదా ఇవన్నీ అయితే చదువుకుంటున్నాను. ఇంకా ఒక పక్కన ముత్తైదులు అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళందరికీ కూడా కాళ్ళకి పసుపు రాసి పారాని అయితే అందరికి పెట్టేశాము. ఇంకా హారతి ఇచ్చే టైంకి ముత్తైదులు అందరూ కూడా వచ్చేసారండి. ఇంకా అందరూ కూడా హారతి పాట అయితే చాలా బాగా పాడారు. మీరు కూడా వినేయండి. జగదీకా మాతను కొలసి పసుపు కుంకుమ ఇంకా మంచిగా హారతి పాట ఇవన్నీ అయిపోయాక నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వాయినాలు అవన్నీ కూడా ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ అయితే అందరికన్నా పెద్ద ముత్తైదు మా చిన్నమ్మమ్మ. సో మా చిన్నమ్మకి అయితే వాయనం అయితే ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. వాయనం ఇచ్చేటప్పుడే గుప్పెడు కొమ్ము శనగలు వాళ్ళ చీర కొంగు పడతారు కదా వాయనం తీసుకోవడానికి, ఆ చీర కొంగులో వేస్తే చాలా మంచిదండి. వాయనంలో పెట్టి ఇచ్చే కన్నా. మొత్తం ఒక్కొక్కరు అయితే వస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళకైతే వాయనాలు ఇచ్చేస్తున్నాను. ఇంకా అందరి దగ్గర మంచిగా ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి. మొత్తం నేనైతే 11 మంది ముత్తైదులకైతే వాయనాలు అయితే ఇచ్చాను. అయితే చాలా హ్యాపీగా జరిగింది నా వరలక్ష్మి పూజ అంతా కూడా. వాయనాలు అయితే ముగ్గురికి 5గురికి 11 మందికి అయితే ఇవ్వచ్చండి. సో నేనైతే ఇంకా 11 మందికి ఇచ్చాను. ఇంకా ఒక్కొక్కరు అయితే వచ్చి దగ్గర నుంచి అయితే మంచిగా వాయనాలు అయితే తీసుకుంటున్నారు. ముందు రోజు నుంచే చాలా టెన్షన్ తో అయితే ఎలా జరుగుతుంది పూజ అని చెప్పేసి చాలా అయితే కంగారు పడిపోయినండి. కానీ అసలు అనుకోలేదు ఇంత మంచిగా జరుగుతుంది అనేసి. మా అమ్మ ఫాస్ట్ గా ప్రసాదాలన్నీ చేసి అయితే ఇచ్చేసింది. ఇంకా నేనైతే అన్ని ముందు రోజే రెడీ చేసుకోవడం వల్ల ఎటువంటి హడావిడి లేకుండా ఎటువంటి కంగారు కూడా లేకుండా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకోగలిగానండి. మంచిగా పూజ చేసుకుని వీడియో తీసుకుందామని అయితే చాలా అనుకున్నానండి. బట్ ఫోన్ లో స్టోరేజ్ కూడా అసలు సహకరించలేదు నాకైతే. నా ఫోన్ లో అయితే చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని ఇంకా రిమైనింగ్ ఫొటోస్ అయితే తీసుకున్నానండి. లాస్ట్ లో చిన్న ముత్తైదు కింద మా చెల్లికి కూడా వాయనం అయితే ఇచ్చాను. అది కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిందండి. వాయనాలది కూడా నేను ముందు నుంచే చాలా మంచిగా అయితే ప్లాన్ చేసుకున్నాను. వాయనంలోకి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ కూడా నేనైతే మీషో నుంచి అయితే తీసుకున్నానండి. చాలా మంచి క్వాలిటీతో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే వచ్చేసాయి. ఇంకా ప్రతి వరలక్ష్మి పూజకి అయితే ఎగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాను. ఇలా వాయనాలు ఇవ్వడం, పూజ చేసుకోవడం ఇవంతా. ఫైనల్లీ ఈ ఇయర్ అయితే చాలా మంచిగా నేను అనుకున్న దానికన్నా అయితే చాలా మంచిగా అయితే జరిగింది. మా హస్బెండ్ లేరనే ఫీలింగ్ తప్ప రిమైనింగ్ అంతా కూడా చాలా బాగా అయితే అయిందండి. ఫైనల్లీ మా ఇంటి వరలక్ష్మిని అయితే చూసేయండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది తల్లికి. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. మా తల్లికి దిష్టి కూడా అయితే తీసేసాను నేను. ఈ వరలక్ష్మి పూజకి అయితే తల్లికి ఎంతో ఇష్టమైన గోమతి చక్రాలు, చిట్టి గవ్వలు, చిట్టి గాజులు, పసుపు, కుంకుమ, డబ్బులు, కల్లుప్పు, కమల పువ్వులు, తల్లికి ఇష్టమైన 9 రకాల ప్రసాదాలు, కొమ్ములు, వీటితో అయితే చాలా మంచిగా అయితే చేసుకున్నానండి. ఇంకా ఆ రోజు ఈవినింగే మళ్ళా స్నానం చేసేసి మంచిగా అయితే దీపం పెట్టేసుకున్నాను. ఆ రోజు పౌర్ణమి కాబట్టి వెన్నెల్లోని లలిత సహస్రనామాలు అయితే చదువుకున్నానండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తల్లిని కదిపించేటప్పుడు ఎంతో ఇష్టమైన పెరుగన్నం అయితే పెట్టేసి తల్లిని అయితే కదిలించానండి. ఇదేనండి ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం అయితే. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.